తెలంగాణలో మెజార్టీ లోక్సభ సీట్లు గెలిచేలా ఢిల్లీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ టికెట్ల కోసం పోటీ కూడా పెరుగుతోంది. జహీరాబాద్ స్థానం బీజేపీలో హాట్ సీటుగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హిందుత్వ బెల్ట్ కావడంతో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో జహీరాబాద్ నుంచి బరిలో దిగేందుకు క్యాస్నో కింగ్ చీకుటి ప్రవీణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాష్ట్రం అంతటా ప్రచారం చేపట్టారు. జహీరాబాద్ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ కూడా జహీరాబాద్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే జహీరాబాద్ నుంచి పోటీకి సిద్దమని గోషంమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం చెప్పినట్టు సమాచారం. పారిశ్రామికవేత్త ఏలేటి సురేష్ రెడ్డి సైతం ఢిల్లీకి కేంద్రంగా మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ న్యాయవాది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి కూడా జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రధానంగా ఇప్పుడు చర్చ బీజేపీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి దాదాపు 3-4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ 4 రోజుల కిందట అమిత్ షా సమావేశం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం అనంతరము కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా క్లియర్ గా పార్టీ కార్యకర్తలకి అటు నాయకులకి యాక్టివ్ గా దిశానిర్దేశం చేసింది ఏంటంటే గెలుపు గుర్రాలని రేస్ లో పెట్టాలి అని చెప్పేసి గెలిచే క్యాండిడేట్లని అభ్యర్థులను ఫిక్స్ చేసి తర్వాత సర్వేలకు అనుగుణంగా టికెట్లు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దానిలో భాగంగా జహీరాబాద్ సీట్ కి మాత్రం తీవ్ర పోటీ నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనము ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇక్కడ క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. తెర వెనుక నుండి పోటీ చేయాలని కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఆలే భాస్కర్ ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అలాగే ఇప్పుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ కూడా మొదటి నుండి సీటు స్థానం తనకే అన్నట్టు, తనకే హైకమాండ్ ఇస్తున్నట్టు తను పలుమార్లు కూడా సన్నిహితుల దగ్గర కూడా చర్చించినట్టు మనకు సమాచారము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ గా ఎందుకు ఇంతమంది రేస్ లో ఎన్నుకున్నారు అని అంటే దానికి కారణం అక్కడ హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సో అక్కడ ఎవరు అభ్యర్థిని పెట్టినా కూడా ఈజీగా అలవుగా గెలిచిపోతారనే ఒక వాదన అయితే వినిపిస్తుంది ప్రస్తుతానికి. కానీ ఏదేమైనప్పటికీ ఇంతమంది అభ్యర్థుల తీవ్ర పోటీ నేపథ్యంలో హైకమాండ్ చివరికి ఎవరిని సెలెక్ట్ చేస్తుందనేదే ఒక ప్రధానంగా మనకి ఒక చర్చ నడుస్తుంది. అలాగే దీనితో పాటు పారిశ్రామికవేత్త ఏలేటి సురేష్ రెడ్డి కూడా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టు మనకి సమాచారం అందుతుంది. ఆయన కూడా చాలా సీరియస్ గా టికెట్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనకి ఇప్పుడు రచనారెడ్డి వ్యక్తి విషయానికి వస్తే ఆమె వృత్తిరీత్యా న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, అలాగే బీజేపీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా కూడా ఉన్నారు. సో ఆమె కూడా పోటీ చేయాలని తీవ్రంగా చేస్తున్నారు. కాకపోతే చికోటి ప్రవీణ్ విషయానికి వస్తే మాత్రం కాస్త వివాదాలు, క్యాసినో వివాదం, గతంలో కొద్దిగా ఆయన పైన కూడా కేసులు నమోదవడము. సో ఇప్పుడు బీజేపీ పార్టీ చికోటి ప్రవీణ్ ని ఎంకరేజ్ చేస్తుందా, పార్టీలో టికెట్ ఇస్తుందా అనేది ప్రధానంగా అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న. ప్రధాన కారణం ఏంటంటే ఆయన బాహాటంగానే పలుమార్లు ప్రకటించాడు క్యాసినో నడపడంలో తప్పేంటి, విదేశాల్లో ఇది లీగలైజ్ గా ఉంటుంది, ఇండియాలో నడపడంలో తప్పేంటి అని చెప్పి. అది కాకుండా కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులతోని చికోటి ప్రవీణ్ కి ప్రధానంగా చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులతోని కూడా ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కూడా పలుమార్లు చాలా మంది రాజకీయ నేతలు కూడా ఆయన పైన ఆరోపణలు చేశారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ డబ్బుతో ప్రాధాన్యంగా చూస్తే చికోటి ప్రవీణ్ డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాను, జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ టికెట్ వస్తే ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదు అన్నట్టు కూడా సన్నిహితులతో చర్చించినట్టు మనకు అందుతున్న సమాచారం. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.